సో మా బ్రూనగాడు వచ్చేసాడు, మళ్ళీ వీడియో చేస్తుంటే మధ్యలోకి వచ్చేస్తా ఉంటాడు. సో ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా, మనము స్కిన్ అనేది హెల్తీగా గ్లోఫుల్ గా కనిపించాలంటే ఎలా ఫుడ్స్ తింటే మన స్కిన్ హెల్తీగా గ్లోఫుల్ గా కనిపిస్తుందో, సో మీరు కూడా మీ డైట్ లో యాడ్ చేసుకుని డెఫినెట్ గా మీ కమెంట్స్ అనేది షేర్ చేయండి. అండ్ మీకు కూడా ఇలాంటి హెల్తీ టిప్స్ అంటే స్కిన్ చాలా గ్లోఫుల్ గా, హెయిర్ కి మంచి ఫుడ్ ఏవైనా తెలిసి ఉంటే. హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ శిరీష. ఈ వీడియోలో మనలో అందరికీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ రైట్ ఫ్రమ్ చిన్నప్పటి నుంచే పిల్లలు లైక్ స్కిన్ మంచిగా గ్లోఫుల్ గా కనిపించాలి. ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు టేల్ అప్లై పౌడర్ ఏమీ తెలియక ముందు నుంచి కూడా లైక్ మనం పౌడర్ పిల్లల్ని అబ్జర్వ్ చేశారు లేదు, ఏదో క్రీమ్ అప్లై చేస్తుంటారు, లిప్స్టిక్స్ కనిపిస్తే లిప్స్టిక్స్ అప్లై చేసుకుంటూ ఉంటారు, దే అప్లై కాజల్. సో వై ఆర్ దే డూయింగ్ ఆల్ దాట్? ఎందుకంటే వాళ్ళు బ్యూటిఫుల్ గా కనిపించాలన్న తపన, అంటే చిన్న ఏజ్ నుంచే. మగపిల్లలైనా సరే వాళ్ళు మంచిగా పౌడర్ అప్లై చేసుకుని హెయిర్ కి లైక్ ఒక ఏజ్ రాగానే వాళ్ళు దే వాంట్ దేర్ మంచిగా స్కిన్ మంచిగా పౌడర్ అప్లై చేసుకుని దే అప్లై క్రీమ్ ఆల్సో, ఫేస్ వాష్ చేసుకుంటూ ఉంటారు. ఎవరైనా ఇంటికి చుట్టాలు వస్తున్నారంటే కూడా did you all observe any time డ్రెస్సింగ్ మంచిగా ఉండాలనేసి దే డూ ఆల్ దాట్. సో వై దే వాంట్ దెమ్సెల్వ్స్ టు లుక్, దే వాంట్ దెమ్సెల్వ్స్ టు అపియర్ బ్యూటిఫుల్, రైట్? అంటే మెయిన్ మన హోల్ బాడీలో మన స్కిన్ పెద్ద ఆర్గన్, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అండ్ ఆ స్కిన్ ఒక మనిషిని చూడగానే వాళ్ళ స్కిన్ ని బట్టే వెదర్ ద పర్సన్ ఇస్ వాళ్ళ ఏజ్ ఏంటి అనేది తెలుసుకోవచ్చు. డు యు ఆల్ అగ్రీ విత్ మీ? ఒక పర్సన్ ని చూడగానే ఆ పర్సన్ ఎంత ఏజ్ ఉంటాడు అనేది తెలుస్తుంది. కొంతమంది ఏంటంటే వాళ్ళ వయసు కంటే తక్కువగా కనిపిస్తుంటారు, కొంతమంది వాళ్ళ వయసు కంటే మించి కనిపిస్తుంటారు, కొంతమంది జస్ట్ నార్మల్ గా కనిపిస్తుంటారు. ఎవరైతే వాళ్ళ వయసు కంటే తక్కువగా కనిపిస్తారో దట్స్ యునో సంథింగ్ more what they are putting effort. I mean, it only means that they are putting some more effort, some extra effort they are putting మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే. హాయ్, దిస్ ఇస్ మై బేబీ. ఈ వీడియోలో నేను 5 ఫుడ్స్ గురించి చెప్తాను. ఇన్ఫాక్ట్ దే ఆర్ కన్సిడర్డ్ టు బి సూపర్ ఫుడ్స్ అన్నమాట, విచ్ గివ్స్ ఇన్నర్ గ్లో. లోపటి నుంచి మనం గ్లోఫుల్ గా కనిపించడానికి బాగా తోడ్పడుతుంది. సో ఐ షేర్ దమ్. స్కిన్ ఎప్పుడైతే లోపటి నుంచి గ్లో అవుతుందో అప్పుడు జస్ట్ మీరు మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ అప్లై చేసినా కూడా యూ లుక్ వెరీ ప్లంపీ అనమాట, చాలా బ్యూటిఫుల్ గా గ్లోఫుల్ గా కనిపిస్తారు. అండ్ ఫర్ దాట్ మెయిన్ థింగ్, లోపటి నుంచి యూ నీడ్ టు గెట్ దట్ గ్లో. అంటే లోపటి నుంచి తెచ్చుకోవాలి అంటే, లోపటి నుంచి గ్లోఫుల్ గా కనిపించాలి అంటే యూ నీడ్ టు టేక్ ప్రాపర్ డైట్. అంటే మంచి ఫుడ్, మంచి ఆహారం. ఇట్స్ జస్ట్ నాట్ ద రెగ్యులర్ ఫుడ్ వాట్ వి ఈట్. సో ఇలా లోపటి నుంచి స్కిన్ గ్లోఫుల్ అవ్వాలంటే యూ నీడ్ టు డెఫినెట్లీ యాడ్ సంథింగ్ ఎక్స్ట్రా టు యువర్ డైట్. ఆ ఎక్స్ట్రా ఫుడ్స్ నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. డెఫినెట్ గా మీరు ఇవి రెగ్యులర్ బేసిస్ లో మీరు మీ డైట్ లో యాడ్ చేసుకుంటూ ఉంటే ఆ డిఫరెన్స్ అనేది మీకే అర్థమవుతుంది. అండ్ యూ విల్ నాట్ లీవ్ దిస్ ఫుడ్స్. అంటే ఖచ్చితంగా మీ డైట్ లో మీరు ఈ ఫుడ్స్ ని యాడ్ చేసుకుని తీరుతారు. బికాస్ ఆ డిఫరెన్స్ మీకు స్కిన్ లో తెలిసిపోతుంది. ఎలా తెలుస్తుంది? మనకి మన స్కిన్ లో తెలుస్తుంది, మన హెయిర్ లో తెలుస్తుంది, ద క్వాలిటీ ఆఫ్ హెయిర్, ద క్వాలిటీ ఆఫ్ స్కిన్, అండ్ ఆల్సో నెయిల్స్ త్రూ కూడా మనము హెల్తీగా ఉన్నామా లేదా అనేది తెలుస్తుంది. సో ఎప్పుడైతే ఇలా ఎక్స్ట్రా ఫుడ్ అనేది యాడ్ చేసుకుంటామో మనము చాలా హెల్తీగా ఉండొచ్చు అనమాట. అండ్ ఎస్పెషల్లీ దిస్ వీడియో ఇస్ అబౌట్ glowing skin అనమాట. స్కిన్ who wouldn't like to have a glowing skin, right? ఫస్ట్ సూపర్ ఫుడ్ వచ్చేసి అవకాడోస్. they're really అమేజింగ్ అనమాట. అవి కాకపోతే మంచిగా పండాల్సి ఉంటుంది. దాని టెక్స్చర్ అనేది చాలా స్మూత్ గా, చాలా క్రీమీగా ఉంటుంది. బట్ అది మంచిగా పండాలి. రాగా హాఫ్ రా అండ్ హాఫ్ పండింది తింటే యూ విల్ నాట్ ఎంజాయ్ దట్ టేస్ట్ అనమాట. సో మంచిగా పండిన తర్వాత దెన్ యునో వెన్ యూ మిక్స్ ఇట్ విత్ సమ్ అదర్ ఇంగ్రీడియంట్స్ యూ కెన్ హ్యావ్ అ వెరీ గుడ్ సాలడ్. అంటే సలాడ్ రూపంలో తినొచ్చు. అండ్ ఆల్సో యూ కెన్ అప్లై ఇట్ ఫర్ యువర్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్ లో అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఫర్ యువర్ చపాతీ కూడా మీరు అప్లై చేసుకొని తినొచ్చు. దిస్ ఈస్ ద వే ఐ ప్రిపేర్ అవకాడోలో ఆనియన్స్, టొమాటో, కొరియండర్ ఇవన్నీ యాడ్ చేస్తాను. నిమ్మకాయ రసము, పెప్పర్ ఇవి యాడ్ చేసి నేను బ్రెడ్ పైన పెట్టుకుంటాను. ఇట్స్ అ హెల్తీ వే అనమాట. నార్మల్గా ఊరికే అవకాడో తినాలంటే నచ్చదు కదా. సో ఇట్స్ జస్ట్ అ శాంపుల్ థింగ్. మార్నింగ్ చేశాను అనమాట. టుడే వీ హ్యాడ్ ఫర్ బ్రేక్ఫాస్ట్. సో ఇది డైరెక్ట్గా తినొచ్చు. అండ్ ఆల్సో వీ కెన్ అప్లై ఫర్ బ్రెడ్ అండ్ చపాతీ. యాక్చువల్గా ఇది మార్నింగ్ చేశాను బట్ స్టిల్ కలర్ హ్యావెంట్ చేంజ్డ్. సో
జనరల్గా ఏంటంటే ఎక్కువసేపు అవుతే కలర్ మారిపోతుంది, డార్క్ కలర్లో అవుతుంది. బట్ ఇట్ ఈస్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇట్స్ జస్ట్ ఫర్ శాంపుల్ మీకు చూపించడానికి నేను ఇది వీడియోలో పెట్టాను. ఇట్ బి డామ్ సూపర్ గుడ్. అది ఎలా అంటే లైక్ అవకాడోని మంచిగా స్మాష్ చేసేయాలి. ఆ తర్వాత ఆనియన్స్ ని ఫైన్ గా చాప్ చేసుకోండి. ఫైన్ చాప్ చేసుకుని యూ నీడ్ టు యాడ్ ఇట్ ఇన్ దట్. అండ్ ఆల్సో టొమాటోస్ చిన్న చిన్న పీసెస్ లో మంచిగా టొమాటోస్ ని కట్ చేసుకుని యూ కెన్ మిక్స్ ఇట్ ఇన్ దిస్. అండ్ ఆల్సో కొరియాండర్. అండ్ మీరు కావాలంటే లైట్ గా పెప్పర్ పౌడర్. ఇన్స్టెడ్ ఆఫ్ సాల్ట్ యూ కెన్ మిక్స్ లెమన్ విచ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. వైటమిన్ సి ఉంటుంది. సో ఇవన్నీ మంచిగా మిక్స్ చేసి you can directly have it, or else you can mix it, you can apply it to your bread మీద బ్రెడ్ శాండ్విచ్ గా చేసుకుని తినొచ్చు. అండ్ ఆల్సో ఫర్ చపాతీ కాంబినేషన్ విల్ బి అమేజింగ్ సీరియస్ గా. సో దిస్ ఇస్ ద హెల్తీ వే ఆఫ్ ఈటింగ్ అవకాడోస్ లో ఉన్న వైటమిన్స్ మినరల్స్ తో పాటు మనకి వేరే ఏవైతే యాడ్ చేసామో ఇట్ నాట్ ఓన్లీ గివ్స్ ద టేస్ట్ బట్ ఆల్సో మనకి వేరే వైటమిన్స్ కూడా మనకి అందుతుంది. దిస్ వే ఈవెన్ బ్రెడ్ కూడా మనం హెల్తీగా కూడా తినొచ్చు. ఇఫ్ యూ లవ్ ఈటింగ్ బ్రెడ్ సమ్ టైమ్స్ దిస్ వే యూ కెన్ హ్యావ్ ఈవెన్ బ్రెడ్. యూ నీడ్ నాట్ అవాయిడ్ ఈటింగ్ బ్రెడ్. అంటే దాన్ని కూడా మనం ఇష్టంగా తినొచ్చు, హెల్తీ వేలో తినొచ్చు. ఈ అవకాడోలో మనకి హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి విచ్ ఆర్ కాల్డ్ ఎస్ గుడ్ ఫ్యాట్స్ విచ్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ బాడీ. అండ్ వైటమిన్ ఈ ఉంటుంది, వైటమిన్ సి కూడా ఉంటుంది విచ్ మేక్స్ అవర్ స్కిన్ గ్లోఫుల్ ఫ్రమ్ ఇన్సైడ్, విచ్ ఇస్ వెరీ హెల్తీ ఫర్ అవర్ స్కిన్. నాట్ ఓన్లీ స్కిన్, ఇన్ ఫ్యాక్ట్ ఫర్ అవర్ హెయిర్ ఆల్సో. సో నౌ సెకండ్ సూపర్ ఫుడ్ వచ్చేసి బ్లూబెర్రీస్ లో ఏంటంటే లాట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇదేంటంటే మన ప్రిమెచ్యూర్ ఏజింగ్ నుంచి కాపాడుతుంది. అంటే కొంతమంది ఏంటంటే చిన్న వయసులోనే వాళ్ళు పెద్ద వయసులాగా కనిపిస్తూ ఉంటారు. హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ నాట్ టేకింగ్ ప్రాపర్ ఫుడ్ అండ్ నాట్ టేకింగ్ ప్రాపర్ స్కిన్ కేర్ మెజర్స్ అనమాట. ఏదైతే ఫాలో అవ్వాలో సరిగ్గా ఫాలో అవ్వకుండా మంచి ఫుడ్ తీసుకోకపోతే ఇలా అవుతుంది అనమాట. ఎప్పుడైతే ఇలాంటి బ్లూబెర్రీస్ కానీ అవకాడోస్ ఇంకా నేను చెప్పేవి మనం యాడ్ చేసుకుంటూ ఉంటే మన స్కిన్ ఏజ్ కంటే చాలా తక్కువగా కనిపిస్తాం అనమాట. దట్ ఈస్ వాట్ వీ ఆల్ వాంట్, రైట్? మన ఏజ్ కంటే మనం చిన్నగా కనిపించాలనే కదా ప్రతి ఒక్క ప్రయత్నము. ఫర్ దట్ వీ డూ లాట్ ఆఫ్ థింగ్స్. మనం ఫేషియల్స్ చేయించుకుంటూ ఉంటాము ఇంట్లో, హోమ్ మేడ్, సో మెనీ థింగ్స్ వీ కీప్ డూయింగ్, వీ కీప్ అప్లైయింగ్ టు అవర్ ఫేస్. దిస్ ఇస్ బికాస్ వీ వాంట్ టు లుక్ యంగ్. సో ఇవన్నీ ఎక్స్ట్రా థింగ్స్ తో పాటు డూయింగ్ ఫేషియల్స్ అండ్ ఆల్ దాట్, అవన్నిటితో పాటు మంచి ఫుడ్ అనేది యాడ్ చేసుకోగలిగితే ఇట్ విల్ బి లైక్ బూస్ట్ టు అవర్ స్కిన్. ఒకరు వాళ్ళ వయసు కంటే ఎక్కువగా కనిపిస్తున్నారు అనేది ఎలా తెలుస్తుంది మనకి? అది ఎలా తెలుస్తుంది అంటే స్కిన్ లో ఎక్కువగా వ్రింకల్స్ అనేది కనిపిస్తుంటాయి వాళ్ళకి. అంటే వీటిని బట్టి వాళ్ళు ఇంకా దే హ్యావ్ టు టేక్ మెజర్స్ అనమాట. ఇవన్నీ ఓవర్కమ్ అవ్వడానికి వాళ్ళు మెజర్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. స్కిన్ పైన ఎప్పుడైతే వ్రింకల్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయో వాళ్ళకి పింపుల్స్ వల్ల కానీ లేకపోతే ఏదైనా ఇతర కారణాల వల్ల స్కిన్ పైన మచ్చలు కనిపిస్తుంటాయి, బ్లాక్ స్పాట్స్ లాంటివి ఏర్పడడం కానీ, స్కిన్ సాగ్ అవుతూ ఉంటుంది, ఎక్కువగా లూజ్ అవ్వడము. అండ్ కొంతమందికి ఏంటంటే స్కిన్ ఇంతకుముందు మంచిగా రంగు బాగుండేది బట్ అది తగ్గుముఖం పడుతుంది. ఇట్ ఈస్ ఆల్సో బికాస్ ఆఫ్ నాట్ హ్యావింగ్ ప్రాపర్ ఫుడ్ అండ్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ స్కిన్. అండ్ ఆల్సో స్కిన్ డ్రైగా అయిపోతుంటుంది అనమాట. ఇంతకుముందు ఒకలాగా ఉంటుంది అండ్ ఇట్ హ్యాపెన్స్ బికాస్ మీ స్కిన్ అనేది ప్రతిరోజు చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఎస్పెషలీ ఫర్ విమెన్, మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు మీ స్కిన్ ని, లైక్ ఇట్ కీప్స్ చేంజింగ్ అండ్ ఇట్ మైట్ బి బికాస్ ఆఫ్ ఏజ్ ఫ్యాక్టర్. ఇంతకుముందు ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళది కంప్లీట్ గా డ్రై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, డ్రై అవుతూ ఉంటుంది. అండ్ ఇట్ మైట్ బి బికాస్ ఆఫ్ నాట్ ఓన్లీ ఏజ్ ఫ్యాక్టర్ బట్ ఇతర కారణాలు కూడా, లైక్ డెలివరీ తర్వాత కూడా స్కిన్ అనేది చేంజ్, స్కిన్ లో మార్పులు, ఈవెన్ విత్ సేమ్ థింగ్ విత్ హెయిర్, ఇలాంటిది అవుతుంటుంది. ఐ పర్సనలీ ఎక్స్పీరియన్స్డ్. ఇంతకుముందు నాది కంప్లీట్ గా ఆయిలీ ఉండేది వెన్ ఐ వాజ్ ఇన్ 25s, బట్ యాజ్ ఐ స్టార్టెడ్ గ్రోయింగ్ ఇన్ మై ఏజ్ ఆఫ్టర్ డెలివరీ సంథింగ్ లైక్ దాట్, ఐ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ మై స్కిన్. కంప్లీట్ గా డ్రైగా ఉండేదన్నమాట. దో ఐ వాజ్ అప్లైయింగ్ మాయిశ్చరైజర్, అది రెగ్యులర్ గా స్కిన్ కేర్ నేను ఎక్కువగా ఫాలో అయ్యేదని కాదు, బట్ అప్పుడు నేను అప్లై చేసినా కూడా స్కిన్ లో అబ్జర్వ్ అయిపోయేది మాయిశ్చరైజర్. సో అంటే స్కిన్ మంచిగా కంప్లీట్ గా ఫ్లేక్ మంచిగా కాదు, సో కంప్లీట్ గా ఫ్లేక్స్ లాగా వైట్ కలర్ గా పొట్టులాగా వచ్చేసేది. దాట్ డ్రై ఇట్ బికేమ్. అంటే నేను చెప్పేది ఏంటంటే దో యువర్ స్కిన్ ఇస్ వెరీ ఆయిలీ ఆర్ వెరీ నార్మల్, మంచి స్కిన్ ఉన్నా కూడా, మంచి స్కిన్ ఉన్నా కూడా దేర్ ఈస్ ఛాన్స్ బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ మీరు ఫాలో అయ్యేది, ఆర్ బికాస్ ఆఫ్ ద హార్మోనియల్ డిస్టర్బెన్సెస్, ఆర్ ఆఫ్టర్ డెలివరీ, ఆర్ బికాస్ ఆఫ్ ద ఏజ్ ఫ్యాక్టర్,
ఈ దీనివల్ల స్కిన్ డ్రై అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. డ్రైనెస్ కూడా మంచిది కాదు, మరీ ఆయిలీ మంచిది కాదు అండ్ మరీ డ్రై కూడా మంచిది కాదు. యూ నీడ్ టు హ్యావ్ అ కాంబినేషన్ కైండ్ ఆఫ్ స్కిన్ విచ్ ఐ ఫీల్ ఇట్స్ బెటర్. కొంచెం సపోర్టింగ్ గా ఉంటుంది మన స్కిన్ కి. హైపో పిగ్మెంటేషన్ కూడా ఉంటుంది అనమాట. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద స్కిన్ ఇష్యూ రైట్, విచ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫేస్. సో ఎప్పుడైతే మనం ఇలాంటి మంచి ఫుడ్ యాడ్ చేసుకుంటూ ఉంటామో మనం రెగ్యులర్ గా మన డైట్ లో, మనకి ఇలాంటి స్కిన్ ఇష్యూస్ రావు. అండ్ మోర్ ఓవర్ ఇవన్నీ రాకుండా ఇవన్నిటిని పక్కన పెట్టేసి మన స్కిన్ లోపల నుంచి గ్లో కూడా కనిపిస్తుంది అనమాట. ఒక షైన్, బ్యూటిఫుల్ షైన్ అనేది కనిపిస్తుంది అండ్ ఫ్రెష్ లుకింగ్. సో అది ఈ ఫుడ్ మనకి ఇస్తుంది అనమాట. థర్డ్ ఫుడ్ వచ్చేసి లీఫీ వెజిటేబుల్స్. అందులో ఎస్పెషలీ మనకి స్పినాచ్ ఉంటుంది కదా, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ స్కిన్ గ్లో. ఈ స్పినాచ్ లో మనకి ఐరన్ అనేది ఉంటుంది అండ్ ఐరన్ ఇస్ వెరీ గుడ్ ఫర్ విమెన్. లేడీస్ కి చాలా ఇంపార్టెంట్. ఐరన్ డెఫిషియన్సీ వల్ల కూడా చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో స్పినాచ్ ని ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. సో ఈ ఐరన్ తో పాటు మనకి స్పినాచ్ లో ఏమేమి వైటమిన్స్ ఉంటాయంటే ఏ ఉంటుంది, కే ఉంటుంది, సి, విచ్ ఆర్ వెరీ గుడ్ అనమాట. ఈ స్పినాచ్ లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే స్కిన్ లో ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయనుకోండి, స్కిన్ ఇష్యూస్, సో వాటిని రిపేర్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది. మనం ఈ స్పినాచ్ ని ఎలా తీసుకోవచ్చు అంటే, మనం పాలకూర పప్పు చేసుకుంటూనే ఉంటాం రైట్, అండ్ ఆల్సో మనకి బేబీ స్పినాచ్ అనేది దొరుకుతుంది, దాన్ని రాగా సాలడ్ లో వేసుకుని తినేసేయచ్చు. ఆల్సో మనం పాలకూర జ్యూస్ ని కూడా చేసుకొని తాగొచ్చు, విచ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ అవర్ హెల్త్, ఫర్ స్కిన్, ఫర్ హెయిర్. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ మనకి స్పినాచ్ లో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ సూపర్ ఫుడ్ వచ్చేసి మనకి నట్స్ అండ్ సీడ్స్ అనమాట. ఈ నట్స్ అంటే ఏంటి, ఈ బాదాం ఉంటుంది కదా, ఐ హావ్ ఆల్రెడీ మేడ్ అ వీడియో అనమాట దీంట్లో, ఏది హెల్తీ ఫుడ్ ఎస్పెషలీ మార్నింగ్ టైంలో నేను ఇవి తీసుకుంటానని చెప్పేసి. సో ఈ నట్స్ లో ఏంటంటే మనకి బాదాం ఉంటుంది, బాదాం మనము అక్రూట్ కూడా తీసుకోవచ్చు అండ్ ఆల్సో ఫిగ్స్, ఇవన్నీ మంచి, కిస్మిస్ కూడా ఉంటుంది కదా, ఇట్స్ ఆల్సో వెరీ గుడ్ అనమాట, వెరీ గుడ్ ఫర్ అవర్ హెల్త్. సో ఇవన్నీ మనం నానబెట్టుకొని తీసుకోవచ్చు. అండ్ ఆల్సో మనకి సీడ్స్ లో వచ్చేసి చియా సీడ్స్ ఉంటాయి. ఆల్సో పంకిన్ సీడ్స్ కూడా చాలా హెల్తీ మనకి. ఫ్లాక్స్ సీడ్స్, ఇవన్నీ కూడా మనం కాంబినేషన్ గా కూడా తీసుకుంటే చాలా మంచిది. మనం నైట్ ఏం లేదు, ఈ నట్స్ ఏవైతే ఉంటాయో నైట్ నానబెట్టేసుకొని డే టైంలో అంటే ఎర్లీ మార్నింగ్ మనం ఎప్పుడైతే ఇవి తీసుకుంటామో చాలా హెల్తీ అండ్ ఇట్ గివ్స్ ఇన్నర్ గ్లో. స్కిన్ కి కూడా చాలా మంచిది, హెయిర్ కి. ఓవరాల్ గా ఇట్స్ అ వెరీ గుడ్ ఫుడ్, వెరీ హెల్తీ ఫుడ్ అనమాట. అండ్ మనం దీన్ని స్మూతీస్ లో కూడా వేసుకొని తాగేసేయచ్చు అండ్ సాలడ్స్ లో కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవంతా. ఐ మీన్ సీడ్స్, ఎస్పెషలీ చియా సీడ్స్ కానీ ఫ్లాక్స్ సీడ్స్ ఇలాంటివి. ఫ్లాక్స్ సీడ్స్ లైట్ గా రోస్ట్ చేసుకోవచ్చు, ఎక్కువగా రోస్ట్ చేస్తే దాంట్లో ఉన్న అంటే డైరెక్ట్ గా ఎవరైతే పచ్చివి తినలేకపోతారో, పచ్చివి తింటే చాలా హెల్తీ, బట్ అది తినే మోతాదులో తీసుకోవాలి. మళ్ళీ ఎక్కువగా స్కిన్ కి మంచిది అనేసి ఎక్కువగా కూడా తీసుకోకూడదు ఇలాంటివి. సో మీరు సరిగ్గా చూసుకొని ఎలా తినాలో, ఐ ఆల్రెడీ మేడ్ అ వీడియో హౌ టు హ్యావ్ ఫ్లాక్స్ సీడ్స్ అండ్ చియా సీడ్స్ అనేది. సో యూ కెన్ వాచ్ దట్, ఆరల్స్ మీరు ఏంటంటే దాన్ని బాగా రీసెర్చ్ చేసుకుని ఎలా తినాలో తెలుసుకుని తింటే బెటర్. సో ఇవన్నీ కూడా మనం కాంబినేషన్ త్రూ తీసుకోవచ్చు. యాక్చువల్లీ ఫ్లాక్స్ సీడ్స్ ఏంటంటే కంప్లీట్ గా ఎక్కువగా రోస్ట్ చేసుకోకూడదు, లైట్ గా రోస్ట్ చేసుకుని, ఎందుకంటే క్రిస్పీనెస్ వస్తుంది కదా స్టార్టింగ్. ఇనీషియల్లీ నాకు మాత్రం లైట్ గా ఫ్రై చేసుకుని తినడమే ఇష్టం. ఐ ఎంజాయ్ దట్ టేస్ట్, ఆ క్రిస్పీనెస్. సో లైట్ గా రోస్ట్ చేసుకుని తినేసేయచ్చు. ఇట్ హ్యావ్ లాట్ ఆఫ్ న్యూట్రియన్స్ అనమాట ఇవన్నిట్లో. నట్స్ లో మనకి వైటమిన్ ఈ ఉండడం వల్ల ఏంటంటే స్కిన్ మంచిగా సప్పుల్ గా అండ్ మంచిగా హైడ్రేటెడ్ గా ఉంచుతుంది అనమాట, స్కిన్ డ్రై అవ్వకుండా చూస్తుంది. సో ఇవంతా ఏంటంటే మనం డైరెక్ట్ గా స్నాక్ రూపంలో తీసుకోవచ్చు, ఆర్ స్మూతీస్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఆర్ మీరు ఓట్స్ లో కూడా యాడ్ చేసుకొని తీసుకోవచ్చు. ఓట్స్ లో మనం లైట్ గా వేరే ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుని ఈ నట్స్ అండ్ ఆల్సో సీడ్స్ యాడ్ చేసుకుని తినొచ్చు. ఇట్స్ అ పర్ఫెక్ట్ మీల్ యాక్చువల్ గా, అట్లా కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ సూపర్ ఫుడ్ వచ్చేసి స్వీట్ పొటాటోస్. మనకి ఎప్పుడు ఏ సీజన్ లో కూడా ఈ స్వీట్ పొటాటోస్ అవైలబుల్ గా ఉండదు, ఖచ్చితంగా మనం మన డైట్ లో యాడ్ చేసుకోవాలి స్నాక్ రూపంలో. ఎందుకంటే దీంట్లో ఇట్స్ అన్ ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ వైటమిన్ ఏ. ఈ ఫుడ్ తినడం వల్ల మన స్కిన్ ఎక్కువగా డ్రై అవ్వకుండా కాపాడుతుంది అండ్ స్కిన్ సన్ బర్న్ ఏవైతే ఉంటుందో అది రాకుండా చేస్తుంది అండ్ ఆల్సో వ్రింకిల్స్ రాకుండా కాపాడుతుంది మన స్కిన్ ని. అంటే ఎప్పుడైనా సరే చేతులు కాలక ముందే ఆకులు పట్టుకోవడం మంచిది అనే సామెత అందరం వినే ఉంటాం కదా. సో ఇలాంటి మంచి మంచి ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి ఏంటంటే ఏదో ప్రాబ్లం వచ్చిన తర్వాత మనం దాన్ని సార్ట్ అవుట్ చేసుకోవడం బెటరా, ప్రాబ్లం రాకుండా చూసుకోవడానికి మన చేతుల్లో ఉన్నంత వరకు అయితే మనం ట్రై చేసుకోవచ్చు కదా. సో ఎలాంటి ఇష్యూస్ రాకముందే మనం మెజర్స్ తీసుకోవడం బెటర్ కదా. ఇట్స్ వెరీ సింపుల్ ఫుడ్స్. అండ్ ఈ పొటాటో తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఆ షైన్, ఒక టెంట్ మంచి షైన్ అనేది మన ఫేస్ లో కనిపిస్తుంది మంచిగా యాడ్ చేసుకుని రెగ్యులర్ గా తినడం వల్ల. అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటాను, లైక్ ఎవ్రీ ఇయర్ 30 years తర్వాత ప్రతి ఒక్కరి స్కిన్ లో
కొలాజిన్ అనేది ఉంటుందని తెలుసు కదా, బట్ ఆఫ్టర్ 30 years ఎవ్రీ ఇయర్ 1% అనేది కొలాజిన్ అనేది డిక్రీజ్ అవుతుంది అనమాట. ఈ కొలాజిన్ డిక్రీజ్ అవ్వడం వల్ల స్కిన్ అనేది సాగ్ అవ్వడం, వ్రింకిల్స్, ఫైన్ లైన్స్ రావడం ఇలాంటివంతా కనిపిస్తుంది. బట్ స్వీట్ పొటాటోలో మనకి వైటమిన్ సి ఉంది, ఇట్ క్రియేట్స్ కొలాజిన్ అనమాట. సో మనము అంటే ఎగ్జాక్ట్ గా 30-40 years వచ్చిన తర్వాత తినడం కంటే ముందటి నుంచి మనం ఇలాంటి ఫుడ్ ఎప్పుడైతే యాడ్ చేసుకుంటామో మన స్కిన్ కొలాజిన్ అనేది కొంచెం తక్కువ మోతాదులో డిక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఇలాంటి మంచి ఫుడ్ తీసుకోవడం వల్ల మన స్కిన్ ఎప్పుడైతే లోపటి నుంచి గ్లో అవుతుందో అప్పుడు జస్ట్ మీరు మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ అప్లై చేసినా కూడా యూ లుక్ వెరీ ప్లంపీ అనమాట. చాలా బ్యూటిఫుల్ గా గ్లోఫుల్ గా కనిపిస్తారు. అండ్ ఫర్ దాట్ మెయిన్ థింగ్ లోపటి నుంచి యూ నీడ్ టు గెట్ దాట్ గ్లో. అంటే లోపటి నుంచి తెచ్చుకోవాలి అంటే, లోపటి నుంచి గ్లోఫుల్ గా కనిపించాలి అంటే యూ నీడ్ టు టేక్ ప్రాపర్ డైట్. అంటే మంచి ఫుడ్, మంచి ఆహారం. ఇట్స్ జస్ట్ నాట్ ద రెగ్యులర్ ఫుడ్ వాట్ వి ఈట్. సో మా బృణగాడు వచ్చేసాడు, మళ్ళీ వీడియో చేస్తుంటే మధ్యలోకి వచ్చేస్తా ఉంటాడు. సో ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా మనము స్కిన్ అనేది హెల్తీగా గ్లోఫుల్ గా కనిపించాలంటే ఎలా ఫుడ్స్ తింటే మన స్కిన్ హెల్తీగా గ్లోఫుల్ గా కనిపిస్తుందో. సో మీరు కూడా మీ డైట్ లో యాడ్ చేసుకుని డెఫినెట్ గా మీ కమెంట్స్ అనేది షేర్ చేయండి. మీరు కూడా ఏదైనా మీ ఫేవరెట్ స్కిన్ బూస్టింగ్ ఫుడ్ ఏదైనా మీరు యూజ్ చేసి అండ్ దానివల్ల మీరు మంచి బెనిఫిట్స్ పొంది ఉంటే డెఫినెట్ గా మీ ఫుడ్ ని మీరు కమెంట్స్ త్రూ షేర్ చేయండి. నాకే కాదు అండ్ చాలా మందికి ఇది యూజ్ అవుతుంది. సో హోప్ నేను షేర్ చేసిన ఈ కంటెంట్ డెఫినెట్ గా మీ అందరికి యూజ్ అయ్యే ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.